మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాం. ఈరోజు బలపరిచే వాక్యము కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనము. ఊరకుండుడి, నేనే దేవుడని తెలుసుకొనుడి. ఈ కీర్తనలో కీర్తనాకారుడు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలను కాపాడుతాడని, తన ప్రజలకు తోడుగా ఉంటాడని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ కీర్తన మొదటి వచనములో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని తెలియజేస్తూ ఉన్నాడు. నామకార్థ క్రైస్తవ జీవితము ప్రశాంతముగాను నిమ్మలముగాను కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి ఎలాంటి పోరాటం ఉండదు కనుక. దానికి ఆకర్షణీయమైన పుస్తకాలు ఉన్నాయి, వినసొంపైన బోధలు ఉన్నాయి, విందులు వినోదాలతో కూడిన కూడికలు ఉంటాయి. దానికి ఎలాంటి కష్టాలు కానీ, శ్రమలు కానీ, బాధలు కానీ, వేదనలు కానీ, హింసలు కానీ ఉండవు. వారానికి ఒకసారి అందముగాను ఆకర్షణీయముగాను అలంకరించుకొని చర్చిలుగా పిలువబడే భవనాల్లోని విలాసవంతమైన కుర్చీలపై కానీ బెంచీలపై కానీ కూర్చోవటం, శ్రావ్యముగా పాటలు పాడే గాన బృందముతో గొంతులు కలపటము, కంటత చేయబడిన ప్రార్థనలు వల్లించటము, గురువుగారు వినసొంపుగా సిద్ధం చేసి తీసుకొచ్చిన ప్రసంగాన్ని ఆలకించటం, ఆ తర్వాత అందరితో కరచాలం చేస్తూ కాసేపు ఆనందముగా గడపటం, ఇవి దాని ఆధ్యాత్మిక కార్యకలాపాలు. ఇక పండుగలు, విందులు, వినోదాలు దానికి నిరంతరము ఉండనే ఉన్నాయి. నామకార్థ క్రైస్తవ జీవితము ఎంత హాయైన జీవితం. అయితే ఒక వ్యక్తి దేవునికి ఎంత సన్నిహితముగా జీవిస్తాడో అంతగా అతనిలో ఆత్మీయ పోరాటం ఉంటుంది. అతడు ఎంతగా క్రీస్తు కొరకు జీవిస్తాడో అంతగా సాతానుడి శక్తులు అతని చుట్టుముట్టి వేధిస్తాయి. అతడు ఎంతగా శరీరాన్ని, లోకాన్ని జయిస్తూ జీవించాలని అనుకుంటాడో అంతగా అవి అతన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తాయి. కనుక ఒక క్రైస్తవ విశ్వాసిలో నిరంతర పోరాటం జరుగుతూ ఉంటుంది. ప్రభుని యేసు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన గెత్సెమనే అనుభవాన్ని ఒకసారి గమనించినట్లయితే మనకేమనిపిస్తుంది? అక్కడ మనకు శాంతి, ప్రశాంతత, నిమ్మలత్వం కనిపిస్తున్నాయా? అక్కడ సుఖ సంతోషాలు మనకు కనిపిస్తున్నాయా? అక్కడ విందులు, వినోదాలు మనకు కనిపిస్తున్నాయా? అక్కడ నవ్వులు, కేరింతలు మనకి కనిపిస్తున్నాయా? అక్కడ గాంభీర్యత కనిపిస్తుంది, అక్కడ తీవ్రమైన వేదన కనిపిస్తుంది. అక్కడ ఆత్మకు, శరీరానికి ఒక గొప్ప పోరాటము జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ గొప్ప సంఘర్షణ జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. ఒక క్రైస్తవ విశ్వాసిలో నిరంతరము జరిగేది కూడా ఇదే. అయితే ఆ పోరాటం తర్వాత ఎంత గొప్ప గెలుపు, ఆ సంఘర్షణ తర్వాత ఎంత గొప్ప సమాధానం, ఆ యుద్ధం తర్వాత ఎంత గొప్ప శాంతి. ఆ గాఢాంధకారపు వేళలో దివిటీలు, మారణాదాయాలు పట్టుకొని తన వైపుకు వస్తున్న తన శత్రువులను చూస్తూ మీరు ఎవరిని వెతుకుచున్నారంటూ వారి వైపు అడుగులు వేసిన
ఆయన ప్రశాంతత ఎంత గొప్పది. అంతవరకు ఆయన చేసిన ఆత్మీయ పోరాటములు తన స్వేద బిందువులు రక్త బిందువులుగా మారినంతగా ఆయన తీవ్రమైన వేదనకు గురయ్యాడు. నడినెత్తి నుండి అరికాల వరకు పూర్తిగా రక్తసిక్తమై రక్తంతో తడిసిపోయాడు. ఆ సమయంలో ఆయన శారీరకముగా తీవ్రమైన శ్రమావేదనలకు గురయ్యాడు. మానసికముగా గొప్ప ఒత్తిడికి గురయ్యాడు. ఆత్మీయంగా గొప్ప సంఘర్షణకు గురయ్యాడు. ఇది ఆయన ప్రాణాత్మ దేహాలకు ఒక గొప్ప పరీక్షా సమయం. అయితే అన్ని సమయాల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ ఆయనతో ఉన్న తండ్రిని దేవుడు ఆ సమయములో కూడా ఆయనతో ఉన్నాడు. అందుకే ఆయన మానవుల ఎదుట అంతటి ప్రశాంతతను ప్రదర్శించగలిగాడు. నిందకు నా హృదయం బద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇదెంత తీవ్రమైన శ్రమ కొలిమి. ఆ సమయములో ఆయన తీవ్రమైన కొలిమిలో కాల్చబడ్డాడు. మనం కూడా అప్పుడప్పుడు శ్రమ కొలిమి ద్వారా పయనిస్తున్నప్పటికీ అలాంటి తీవ్రమైన శ్రమ కొలిమి ద్వారా ఇంతవరకు ఎవరూ పయనించలేదు, ఇక మీదట పయనించలేరు కూడా. అయితే ఈ విషయంలో ప్రభువైన యేసుకు మనకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ప్రభు అన్ని సమయాల్లోనూ దేవునితోటి సహవాసంలో ఉండేవాడు. అన్ని సమయాల్లోనూ ఆయన దేవునిపై ఆధారపడేవాడు. కానీ మనమైతే మన శక్తికి మన ప్రయత్నాలకు మించినప్పుడు మాత్రమే దేవుని వైపు చూస్తాం, ఆయన వద్దకు పరుగులు తీస్తాం. నిజముగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితములో ఆయన అనేకమైన కష్టమైన పరిస్థితుల్లో కూడా తండ్రికి సమీపముగా ఉండి ప్రశాంతత కలిగి శ్రమలను భరించినట్లుగా ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిజముగా మనము ఆయనందు విశ్వాసం ఉంచాలి, ఆయన కార్యాలను మనం చూడాలి. ఊరకుండుడి నేనే దేవుడని తెలుసుకొనుడి అని దేవుడు చక్కని వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నాడు. ఆయన వైపు చూస్తూ మన పరిస్థితుల్లో, మన కష్టమైన పరిస్థితుల్లో ధైర్యము కలిగి ఆయన కొరకు యోగ్యముగా జీవిద్దాం. ప్రభు ద్వారా గొప్ప విజయాలు పొందుకొని ప్రభు నామంలో దీవించబడదాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, భక్తుడు పూర్తిగా నీ మీద ఆధారపడి అయ్యా మరి ఎంత ధైర్యముగా ఉంటాడు అన్న విషయాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు, తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు. ప్రభువా, నీవు మాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నందుకు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉన్నందుకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభువా నీ కార్యాలను చూస్తూ నిన్ను గణపరిచేవారిగా, నిన్ను మహిమపరిచేవారిగా ఈ లోకంలో మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, నీ యొక్క ప్రేమను బట్టి, నీ కనికరాన్ని బట్టి, నీ వాత్సల్యతను బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ ప్రజలముగా ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నాం. నీ నామములో ప్రభువా మరి ప్రతిరోజు ధైర్యము తెచ్చుకొని విశ్వాసంతో జీవించడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. మా దేశాన్ని, మా దేశ ప్రజలను దీవించండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నేను నమ్ముకొని నీ అందు విశ్వాసం ఇచ్చిన ప్రజలను అయ్యా మీరు దీవించండి, మీరు ఆస్వాదించండి అయ్యా. ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, నీ నామములో సువార్త ప్రకటిస్తున్న వారికి ధైర్యాన్ని దయచేయండి.
నీ నామములో ప్రార్థన చేస్తున్న వారికి ధైర్యము దయచేయండి. నీ నామములో సేవ చేస్తున్న వారు ధైర్యం కలిగి ఉండటానికి సహాయం చేయమని, మేమందరం ప్రభువా నీ నామములో గొప్ప కార్యాలు చూడటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.